వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చలో సెక్రటేరియట్ నిరసన రకరకాల టర్న్స్ తీసుకుంటోంది. ఆంధ్రరత్న భవన్లో ఫ్లక్కర్లతో నిరసన ప్రదర్శన నిర్వహించి వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన షర్మిల అనంతరం సెక్రటేరియట్ ముట్టడికి బయలుదేరారు. అయితే షర్మిలను విజయవాడ స్వర్ణ ప్యాలెస్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తున్నారు షర్మిల. ప్రస్తుతం అక్కడ ఉన్న తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, అక్కడ పరిస్థితి ఏంటి ప్రెసెంట్? మెగా డిఎస్సి సంబంధించి నిరసిస్తూ కూడా షర్మిల చేపట్టినటువంటి చలో సెక్రటరియట్ కార్యక్రమం ఏదైతే ఉందో అది ఉదయం నుంచి పెద్ద ఎత్తున అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. మెగా డిఎస్సికి సంబంధించి చలో సెక్రటరియట్ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని చెప్పని పోలీసులు ఈ కార్యక్రమాన్ని నిరాకరించడం జరిగింది. అయితే నిరాకరించిన నేపథ్యంలోనే షర్మిల ఆంధ్రరత్న భవన్ దగ్గర నుంచి బయలుదేరి సెక్రటరియట్ కార్యక్రమం ఏదైతే చలో సెక్రటరియట్ కార్యక్రమం ఉందో బయలుదేరిన నేపథ్యంలో దారిలోనే ఆవిడ చల్లపల్లి విజయవాడ ఏలూరు రోడ్ చల్లపల్లి బంగ్లా వద్దకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. ఆవిడ ఇక్కడే ఆ నిరసన తెలియజేస్తా అంటే రాస్తా రోకో చేస్తూ కూడా నిరసన తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మెగా డిఎస్సికి సంబంధించి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ఆవిడ తప్పుపడుతున్న నేపథ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం. అయితే ప్రభుత్వం ఇస్తున్నటువంటి గతం ఇందాక మాట్లాడినాడు మీడియా సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా దాదాపుగా 30,000 పోస్టులు మెగా డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు ఉంటే కనుక దాన్ని కాదు అని చెప్పిన 6,100 పోస్టులతో దీన్ని మెగా డిఎస్సి అంటారా మెగా డిఎస్సి అంటారా అని ప్రశ్నించడం కూడా జరిగింది. 6 లక్షల ఉద్యోగాల్ని ప్రభుత్వం చూపించేటువంటి క్రమంలో ఏ ఉద్యోగాలు ఎలా చూపించారు ఏంటి అనేది కూడా ప్రజల్ని మోసం చేసే విధంగా ఉద్యోగులను మోసం చేసే విధంగా కూడా ప్రభుత్వ పాలన సాగుతూ ఉందని చెప్పి కూడా షర్మిల ఇందాక మీడియా సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైనప్పటికీ అంటే ఎన్ని అవంతరాలు వచ్చినా ఎవరు అడ్డుకున్నప్పుడు కూడా చలో సెక్రటరీ కార్యక్రమాన్ని నిర్వహించే తీరుతామని చెప్పని షర్మిల చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఆవిడ బయలుదేరి ఆంధ్రరత్న భవన్ దగ్గర నుంచి బయలుదేరి చలో సెక్రటరీ కార్యక్రమానికి స్టార్ట్ అవడం జరిగింది. అయితే పోలీసులు దారిలోనే ఆవిడ మరొకసారి అడ్డుకున్నారు. అడ్డుకుని నిరసన తెలియజేస్తున్నటువంటి అడ్డుకున్న నేపథ్యంలో కూడా మాట్లాడుతూ అడ్డుకుని నిరసన తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అది అడ్డుకున్న నేపథ్యంలోనే షర్మిల మరొకసారి కూడా ఏదైతే రాస్తారోకో నిర్వహిస్తున్న నేపథ్యంలోనే మరొకసారి తను పోలీసుల వలయాన్ని ఛేదించుకుని మరొకసారి రోడ్డు మీద తను పాదయాత్రగా నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే పాదయాత్ర తను ఎక్కడి నుంచి చలో సెక్రటరీ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని నిర్వహించే తీరుతామని చెప్పని షర్మిల చెప్పినటువంటి నేపథ్యం కూడా చూస్తాం. అందులో భాగంగానే తను పూర్తి స్థాయిలో అంటే ఏదైతే పోలీసుల వలయం ఉందో వలయాన్ని ఛేదించుకుని పోలీసులు ఏర్పాటు చేసిన బారిగేట్లు తొలగించుకుని నేపథ్యం చూస్తూ ఉన్నాము. అయితే షర్మిల ప్లంకార్డ్ ఏదైతే చేత్తో పట్టుకుని ప్లంకార్డ్ ని చూపిస్తూ రాస్తారోకో నిర్వహిస్తున్నారు. అయితే షర్మిల ఏదైతే చలో సెక్రటరీ కార్యక్రమం చేపట్టారో ఆ సెక్రటరీ కార్యక్రమం చేసే తీరుతా ఉంటున్నారు. కానీ పోలీసులు అడుగడుగున అడ్డుపడుతున్న నేపథ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం. పోలీసులు ఎంత అడ్డుకున్నా ఎవరు ఆపినప్పుడు కూడా చలో సెక్రటరీ కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది. అది చలో సెక్రటరీ కార్యక్రమం షర్మిల పాదయాత్ర మనం రోడ్డు మీద షర్మిల పాదయాత్రతో పాటు అనేక మంది కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇదే రోడ్డు మీద షర్మిలతో కూడా పాదయాత్రలు నడుచుకుంటూ వెళుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఇక మొత్తంగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర అయితే కొనసాగుతోంది. సెక్రటేరియట్ కు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆమెతో పాటు కార్యకర్తలు కూడా ఉన్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇప్పటివరకు మనం ప్రెసెంట్ లైవ్ లో చూస్తూ ఉన్నాము. అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. వి వాంట్ మెగా డిఎస్సీ అంటూ కూడా నినాదాలతో పాదయాత్ర త్రూ నేతలతో కలిసి సెక్రటేరియట్ వరకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ కొంతమంది పోలీసులు అడ్డుకోవడం కూడా జరుగుతుంది. కొంతమందిని అరెస్టు కూడా చేశారు పోలీసులు. మేము సెక్రటరియట్ కు వెళ్తున్నాము, శాంతియుతంగా వెళ్తా ఉన్నాము. నిరుద్యోగ సమస్యలను ప్రభుత్వ దృష్టి తీసుకురావడానికి మెగా డిఎస్సి వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. చెప్పిన మాట నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేవలం 6,000 కంటే అది దగా డిఎస్సి అవుతుంది, మెగా డిఎస్సి కాదు. మేము మెగా డిఎస్సి వేయాలని చెప్పి షర్మిల గారి నేతృత్వంలో మేమందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు మేము పోరాడుతూ ఉన్నాం. వేలాది మంది కార్యకర్తల్ని రాత్రికి రాత్రి లోపల అరెస్ట్ చేశారు. వారిని విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. ఇది
మొత్తమే చూసుకుంటే షర్మిల గారు ఉన్న అడవిలో మాట్లాడడానికి అయితే అవకాశం లేదు. కానీ మాట్లాడట్లా తోసేస్తారులే కానీ వెంకటన్నా ఒకసారి నేను వెళ్తా ఇటు ఇది తీసుకో ఫ్రేమ్ మెగా డిఎస్సి రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో షర్మిల చేపట్టినటువంటి దీక్ష ఉద్రిక్తతకు దారితీస్తోంది. వి వాంట్ మెగా డిఎస్సి అనే ప్లకార్డులో ప్రదర్శిస్తూ నిరుద్యోగులు, విద్యార్థులు, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి షర్మిల ఆంధ్రరత్న భవన్ వద్ద దీక్షకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో కూడలి వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు, నిరుద్యోగులు, కాంగ్రెస్ కార్యకర్తలతో బైఠాయించిన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకొని ఇలాంటి ఒక నిరసనకు పర్మిషన్ లేదు అంటూ చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా మేము మా వాయిస్ వినిపించి తీరుతాం, వి వాంట్ మెగా డిఎస్సి అంటూ నినాదాలు చేస్తూ షర్మిల మరియు కాంగ్రెస్ కార్యకర్తలు, నిరుద్యోగులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితో లేదంటే ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. పొట్ట చేతబట్టుకొని మెగా డిఎస్సి రిలీజ్ చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల్ని పూర్తిగా మర్చిపోయింది ప్రభుత్వం అంటూ విమర్శలు చేస్తున్నారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల రోడ్డు మీదే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వి వాంట్ మెగా డిఎస్సి అనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి నిరసనగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. పోలీసులు ఇలాంటి ఒక నిరసనకు మీకు అవకాశం లేదు, అనుమతి లేదు, వెనక్కి వెళ్ళండి అని చెప్తున్నారు. అయినప్పటికీ వినకుండా మేము మా గళాన్ని వినిపించి తీరుతాం, నిరుద్యోగులకు మద్దతుగా మేము నిలబడతామంటూ షర్మిల తన గళాన్ని వినిపిస్తున్నారు. పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. ఎండలోనే అలాగే రోడ్డు మీద కూర్చొని తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. పలువురు మహిళలు, కాంగ్రెస్ కార్యకర్తలు, నిరుద్యోగులు ఈ ధర్నాలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. నాయకత్వం
ఓకే మేడం ఓకే కార్ మే చేయబెట్టు బాబు అందరూ దయచేసి వెహికల్స్ లో వచ్చేయాలి. అందరూ వెహికల్స్ లో రావాలి. మీరందరూ కూడా వెహికల్స్ లో రావాలి. పిచ్చోడు పడేస్తాడు. మంచి ఎక్స్క్లూజివ్ వెళ్ళిపోయి చర్మ గారు మీ లోగా తీసుకున్నారు. అట్లా కాదు విసిరేస్తారని చిన్న చిన్న అది కింద పడితే పగిలిపోతుంది. మీడియా ఏంటి మాకు అవకాశం అఖిలు పార్టీ ఆఫీస్కి రావాలి. రైతులు అండగా ఉండాలంటే కాంగ్రెస్ రావాలి. అది హామీ ఇచ్చాక కాంగ్రెస్ కార్యకర్తలు ఇస్తే చాలు. హామీ ఇస్తాగా రైతు రుణమాఫీ సంతకం పట్టు సంతకం ముఖ్యమంత్రి ఆయన వెంటనే రైతు రుణమాఫీ చేసిన